ఇది చాలా దురదృష్టకరం. అంటే కన్స్ట్రక్షన్ లో 50% 70% ఉన్న విషయం మాట్లాడాల 100% పూర్తి అయిపోయింది. అంటే ప్రజలు ఉపయోగపడాలని, రైతులు ఉపయోగపడాలి. సామాజిక సేవా కేంద్రం అంటే, సామాజిక ఆరోగ్య కేంద్రం అంటే విలేజ్ లో అందరికీ హెల్త్ మీద వాళ్ళ పూర్తి సర్వీసెస్ వస్తాయి. డాక్టర్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు అలా ఉపయోగించుకోవట్లేదు. ఒక ఉదాహరణకి భీమవరంలో ఇందిరమ్మ కాలనీలో సామాజిక ఆరోగ్య కేంద్రం, అది నేను మొన్న సాగరంలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే ఈరోజు చూసిన పేపర్లో పోలవరంలో మండలంలో ప్రగడపల్లి గ్రామంలో అక్కడ కూడా రైతు సేవా కేంద్రం, సామాజిక కేంద్రం పూర్తయిపోయి కేవలం కరెంట్ కనెక్షన్ లేకుండా అయిపోయింది. మరి కరెంట్ కనెక్షన్ ఎవరు ఇవ్వాలి, ఎవరు పెట్టుకోవాలి? కాంట్రాక్టర్ పెట్టుకోవాలా, లేకపోతే ఆరోగ్య శాఖ పెట్టుకోవాలా, అదే లేకపోతే వ్యవసాయ శాఖ పెట్టుకోవాలా? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది? మరి వేదిక పైన డిప్యూటీ కలెక్టర్ ఉన్నారంటే కలెక్టర్ ఉన్నారా, అధికారులు జాయింట్ కలెక్టర్ ఉన్నారా, జాయింట్ కలెక్టర్ గారు, మీరు దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఇది ప్రజల ప్రాపర్టీ, అన్ని ప్రజల ప్రాపర్టీస్. దాన్ని ఉపయోగించుకోకపోతే ఎలాగ మనం ఇన్ని 2 years బట్టి మనం ఉపయోగించుకోవడం. అనేక మంది మెడికల్ సర్వీసెస్ స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ అపాయింట్మెంట్ అయిపోయి నర్సు అపాయింట్మెంట్ అయ్యారు, ఎక్కడో కూర్చుంటున్నారు దూరంగా భీమవరంలో అక్కడ కూర్చుంటున్నారు. ఇక్కడ ఈ సమాజానికి ఎవరు చేసేస్తారు? ఎవరు ఇవ్వాలి? సామాజిక ఇవ్వాలి, రైతు ఎవరు ఇవ్వాలి? ఈ మాట చెప్పండి.